పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉంటే మరోవైపు శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక అయితే భారత్ సైలెంట్ గా ఉంది, మోదీ మౌనంగా ఉన్నారు అనేది విమర్శ. ఈ విమర్శలపై పరోక్షంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. సార్, భారత్ మధ్యవర్తిత్వం చేసే రోజు రావచ్చు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అని చెప్పేసి. సార్, బయట कहीं कोई क्राइसिस चल रही होती है तो कहीं कोई समस्या रहती है ना, सबका एक समय हुआ करता है. हो सकता है कि कल का वो समय आ जाए कि जबकि भारत उसमें अपना रोल प्ले करे, उसको सक्सेस भी हासिल हो जाए. इस पॉसिबिलिटी को भी रूल आउट नहीं किया जा सकता. प्रधानमंत्री जी ने दोनों लोगों से अपील की कि युद्ध बंद होना चाहिए और बहुत ही संतुलित अप्रोच, बहुत ही बैलेंस्ड अप्रोच हमारी प्राइम मिनिस्टर की है डिप्लोमेटिक मामलों में, इन सब सारी चीजों में. సార్, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అంటున్నారు. ఎప్పుడు సార్ ఆ సమయం? ప్రతిదానికి సమయం వస్తుంది. మీకు కూడా ఎప్పుడో ఒకసారి 1000 కోట్లు వస్తాయి అంటే మీరు హ్యాపీగా ఉంటారా? నో సార్. మీకు నెల శాలరీ ఇవ్వలేదు, 3 నెలల శాలరీ ఇవ్వలేదు, మీరు వెళ్ళి సార్ నాకు శాలరీ వస్తలేదు సార్ అని అడుగుతారు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అయ్యా. ఎందుకనుకుంటావు ఈ శాలరీ కాదు అసలు 1000 కోట్లు రావచ్చు అన్నాం అనుకోండి, థ్యాంక్ యూ సార్ అనుకుని వెళ్ళిపోతారా? నాకు చెప్పండి. సో ప్రతిదానికి సమయం వస్తున్నది ఈ ఫిలాసఫికల్ ఆశ, ఇది నాట్ రియాలిటీ. ఒక ఫిలాసఫికల్ ఆశ నిజమే, ప్రతి దానికో సమయం వస్తుంది. ఆ సమయం ఇప్పుడు ఎందుకు రాలేదు, పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది అన్నది కదా క్వశ్చన్. భవిష్యత్తులో సమయం రాదని ఎవరు అనడం లేదు. ఒక దేశభక్తియుత భారతీయుడిగా సమయం రావాలనే కోరుకుంటాం. ఆ సమయము ఇప్పుడు ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇద్దరు నాయకులు 2 వైపులా మాట్లాడుతున్నాడు. మాట్లాడడమే డిప్లొమాటిక్ సక్సెస్ గా చెప్పుకుంటే ఇంతకన్నా నేమే ఉంటుంది? ఎవరైనా మాట్లాడుతారు, ఏమున్నది? మేము చెప్పినాం, ఇజ్రాయెల్కి చెప్పినాం, అమెరికాకి చెప్పినాం, ఇరాన్ చెప్పినాం, మంచి యుద్ధం చేయకండి, శాంతియుతంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి అని. అంటే అది సరిపోతుందా? సరిపోదని దానికి నేను ఆపరేషన్ సింధు టైంలో జయశంకర్ అన్న మాటలే చెప్తాను. ఇలాగే యూరప్ మాట్లాడితే వీ డోంట్ వాంట్ అడ్వైజర్స్, వీ వాంట్ పార్ట్నర్స్ అన్నాడు. కరెక్ట్, ఇది జయశంకర్ అన్నాడు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఏమంటే మేము ప్రీచర్ పనిచేస్తున్నాం కదా, అదే సరిపోతుంది అంటున్నాడు. సో సేమ్ మాట కరెక్ట్ గుర్తేశారు మీరు. యూరోప్ లో నో వీ డోంట్ వాంట్ ప్రీచర్స్, వీ వాంట్ పార్ట్నర్స్ అన్నాడు. ఇప్పుడు మోడీ బికమ్ ఏ ప్రీచర్ అండ్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ క్లెయిమింగ్ అబ్బా ఇంత గొప్ప మా వాడు ప్రీచ్ చేశారు. ఇప్పుడు ప్రీచర్ అడుగుతున్నారు, పార్ట్నర్ కావాలి కదా. అది జయశంకర్ చెప్పింది కదా, నేను చెప్పింది కాదు కదా. ఇది మొదటి. రెండవది బ్యాలెన్స్ అప్రోచ్ మెయింటైన్ చేస్తున్నాం. బ్యాలెన్స్ అప్రోచ్ నిజంగా మెయింటైన్ చేస్తున్నారా? యుద్ధానికి 24 అవర్స్ ముందు ఇజ్రాయిల్కి వెళ్ళి ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అని మోడీ పొగిడి నెతన్యాహుతో ఇజ్రాయిల్తో మీకు ఐడెంటిఫై అయిన తీరు చూసిన తర్వాత బ్యాలెన్స్ ఎవరైనా అనుకుంటారా? మోడీ పర్యటన జరిగిన 24 అవర్స్లో ఇరాన్ పైన యుద్ధం మొదలైంది కదా. మరి ఇది ఏ ఇంటెలిజెన్స్ అవగాహన లేకుండా ఎట్లా వెళ్తారు ఆ టైంలో? సో మీకు అది ప్రాక్టికల్గా కరెక్టా? ఇక 2, ఖమైనీని చంపేశారు. సద్దాం హుస్సేన్ చంపినప్పుడు కూడా ఇండియా ఖండించింది. సో ఖమైనీని చంపినప్పుడు ఖండించకపో, నీ ధైర్యం లేకపోతే ఖండించకు, సంతాపం చెప్పచ్చు కదా. మనిషి ఎట్లా పోయినా మనిషే కదా. నీ మిత్ర దేశం ఇరాన్తో ఈవెన్ శత్రువు చనిపోయినా సంతాపం చెప్తాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ చనిపోయింది అనుకోండి ఉదాహరణకు, మనం సంతాపం చెప్పమా? ఇండియా చచ్చిపోయి పీడమైందంటారా? నిజంగా మనసులో ఉన్న అనం అవునా కదా. మనసులో ఉన్న అసీం మునీర్ చనిపోయినా అసీం మునీర్ చనిపోయాడు, మా సంతాపం తెలియజేస్తున్నాం అంటాడు. ఆయన పాకిస్తాన్కు చేసిన సేవలు మరవరానివి అంటాం. ఇట్లా ఏదన్నా ఏదో ఒకటైతే అసీం మునీర్ చాలా నిబద్ధత కలిగినటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతి అంటాం. ఇంతవరకైతే అనొచ్చు కదా. ఈ మాటలు అనడానికి కూడా ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. ఖమేనీ చనిపోతే ఖమానీ మరణం పట్ల ఇరాన్ ప్రజలకు సంతాపం చెప్తున్నాం. ఖమేనీ ఇరాన్లో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందాడు. దీంట్లో తప్పేంటి? దీంట్లో ఈ మేరకు స్టేట్మెంట్ ఇవ్వరాదా? నాకు ఇప్పటికి గుర్తు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సంజయ్ గాంధీ చనిపోయాడు. అప్పటి వరకు ఇందిరాగాంధీని సంజయ్ గాంధీని విపరీతంగా వ్యతిరేకించడం వల్ల అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటంలో ఏం సంతాపం చెప్తాడా అని మేమంతా చూసాం. అద్భుతంగా చెప్పాడు. ఏమన్నాడు? సంజయ్ గాంధీ మరణం ఆయన అభిమానులకు పగటిపూటనే రాత్రులు సృష్టించింది అన్నాడు. ఎవరికి? ఆయన అభిమానులకు, మాకే సంబంధం లేదు. అంటే సంతాపం చెప్పాడు కానీ ఎక్కడా సంజయ్ గాంధీ పొగడలే. సో ఈ రకమైన న్యూట్రల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేరా ఇండియా? ఖమేనీ హత్య అయితే కనీసం రియాక్ట్ కాదు, సంతాపం చెప్పలే.
ఖండించడం కూడా కాదు, సంతాపం చెప్పలే. ఆఖరికి ప్రపంచంలో ఉన్న మన రాయబారులందరికీ మీరు వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం చెప్పొద్దు అని ఆదేశాలు ఇచ్చారు. పెద్ద వ్యతిరేకత వచ్చాక 2 days అప్పుడు మన విక్రమ్ మిస్త్రీ ఫారెన్ సెక్రటరీ వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపం చెప్పారు. ఎప్పుడైనా చనిపోయినాక 2 రోజుల్లో సంతాపం చెప్తారు ఎవరన్నా? నాకు చెప్పండి. అసలు ఇది బ్యాలెన్స్ అప్రోచ్ అవుతుందా? పోనీ 3, ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసింది, మనం ఖండించామా? లేదు. అమెరికా దాడి చేసింది, ఖండించామా? లేదు. అయ్యా మాపై దాడులు చేస్తే మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాలపై దాడులు చేస్తాం ఇరాన్ చెప్పి దాడి చేసింది, వెంటనే ఖండించాం. ఇరాన్ దాడులనోమో తీవ్రంగా ఖండించాం, కానీ మరి ఇరాన్ పైన జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించలేదు? ఇది బ్యాలెన్స్ అప్రోచ్. రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు కదా, మాదంతా బ్యాలెన్స్ అప్రోచ్ అని. ఇది దీన్ని ఎవరైనా బ్యాలెన్స్ అప్రోచ్ అంటారా? కనీసం రష్యా ఉక్రెయిన్ వార్లో అయినా కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు, నిజమే. మనం తీవ్రమైన వెస్టర్న్ వ్యతిరేకతను అధిగమించున్నాం. ఇక్కడ ఇంత ఓపెన్ గా మనం బ్యాలెన్స్ తప్పితే అందుకు కదా మనం దెబ్బతిన్నది. బ్యాలెన్స్ అప్రోచ్ ఉంటే ఇప్పటికి ఇండియానే కదా. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ కన్నా కూడా ఇండియానే మధ్యవర్తిగా ఉండడానికి అవకాశం ఎందుకుంది అంటే, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ న్యూట్రల్ కంట్రీ. పాకిస్తాన్ అమెరికా ఏజెంట్. అమెరికా ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. ఇది ఇరాన్ తెలియదా? ఇరాన్ నమ్ముతుందా పాకిస్తాన్? ఇరాన్కు పాకిస్తాన్ సంగతి తెలియదా? అసలు ఇరాన్కు ఇండియాకు మధ్య ఏ యుద్ధము జరగలేదు, కానీ పాకిస్తాన్కి ఇరాన్కు మధ్య కొద్ది రోజుల క్రితమే కదా మిసైల్స్ అటాక్ చేసుకున్నారు ఒకరికొరు. ఇరాన్ పాకిస్తాన్ల మధ్య మిలిటరీ ఘర్షణలు కూడా జరిగాయి కదా. సో పాకిస్తాన్ ఇజ్రాయిల్ నమ్ముతుందా? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు? ఇది కర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచానికి ఇజ్రాయిల్ ఒక శాపము అన్నాడు. మరి భారత్కి ఇజ్రాయిల్కి ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి? సో పాకిస్తాన్ కు ఇజ్రాయిల్ కు పడదు. పాకిస్తాన్ అమెరికాకు ఏజెంట్. ఇరాన్ నమ్మదు. ఇరాన్ కు పాకిస్తాన్ కూడా గొప్ప సంబంధాలు లేవు. అయినా పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉన్నదంటే ఇప్పుడు దిక్కులేక మధ్యవర్తిగా పాకిస్తాన్ నిల్వ చేస్తున్నారు. ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఈజిప్ట్, తుర్కీయే పాకిస్తాన్ కన్నా ఎక్కువ అమెరికా క్లోజ్. తుర్కీ అయితే నాటోలో సభ్య దేశం. ఈజిప్ట్ ఏమో డైరెక్ట్ గా ఇజ్రాయిల్తోనే సంబంధాలు పెట్టుకుంది. అందువల్ల ఇరాన్కి ఇంకో మార్గం లేక అటు ఈజిప్టును ఇటు తుర్కీను అంగీకరించలేక ఇష్టం ఉన్నా లేకపోయినా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించింది. కారణం ఇండియా లేదు గనక, మోడీ పక్కకు జరిగారు గనక భారతదేశం ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది. ఎందుకంటే మనకు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇజ్రాయిల్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అరబ్ దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇరాన్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో అందరితో మంచి రిలేషన్ ఉన్న ఏకైక దేశం ఇండియా. ఏ కంట్రీకి కూడా మరో కంట్రీతో టోటల్ కన్వర్జెన్స్ ఉండదు. అమెరికాతో, ఇజ్రాయెల్తో ఉండదు, ఇరాన్తో కూడా ఉండదు. ఎస్, కొన్ని విషయాల్లో ఇరాన్ మన వ్యతిరేకించే నిజం. ఖమేనీ సిఏను వ్యతిరేకించాడు, ఢిల్లీ అల్లర్లను పైన ఖండించాడు, ఆర్టికల్ 370 పైన మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఫైన్, అదేముండదు. అమెరికా మాట్లాడలేదా? భారతదేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదని మాట్లాడింది అమెరికా. మోడీ ప్రభుత్వ హయాంలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదన్నారు. గతంలో మోడీకి గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పోతాడు, పాస్పోర్ట్ ఇవ్వ నిరాకరించింది అమెరికా. వీసా ఇవ్వ నిరాకరించింది. మరి అమెరికాకు మనకు కన్వర్జెన్స్ ఉంది అన్నిట్లలో. ఎక్కడ పాకిస్తాన్కి ఇప్పుడు అమెరికా అనేక రకాల సహకారం చేస్తుంది, మనం అంగీకరిస్తామా దాన్ని? పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు వచ్చింది, మన అమెరికా ఒప్పుకోలే కదా. ఏ రెండు దేశాల మధ్య టోటల్ కన్వర్జెన్స్ ఉండదు. ఇదే ఇరాన్ 1990s ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్స్ కు తీసుకెళ్తానంటే అడ్డుకున్నది ఇరాన్. ఇదే ఇరాన్. మీకు రామ మందిర నిర్మాణ సమయంలో దేశంలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ లో అల్లర్లు వాళ్ళు తీవ్ర అశాంతి కాకుండా ఇరాన్ సహకరించింది మనకు. సో అందువల్ల ఇరాన్ ఏ దేశంతోనైనా కొన్ని విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే ఉండాలి కదా. నువ్వు ఖండిస్తే 2 మిలిటరీ అలా ఖండించు. ఆఖరికి ఒక నాయకుడిని మరో దేశం వెళ్ళి హత్య చేస్తే దాన్ని కూడా ఖండించడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. సో అమెరికా మిత్ర దేశాలే వ్యతిరేకిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈవెన్ అమెరికన్ అలైస్ వ్యతిరేకిస్తున్నాయి. మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది బ్యాలెన్స్ అప్రోచ్ అంటారా దీన్ని? రాజ్నాథ్ సింగ్ చెప్పేది. అందుకే మనం ఆశపడుతున్నాం. ఎన్నడూ ఒక రోజు రానున్నాయి మంచి రోజు తెలుగు సినిమా పాట ఉంది కదా. సో ఇప్పుడోసారి మనకు రాకపోతుందా అవకాశం అని పాట పాడుకోవడానికి బాగుంటది. మహాకవి శ్రీశ్రీ సినిమాలో అంటాడు, అగాధమగు జననిధిలో కూడా ఆనిముత్యం ఉన్నదిలే, శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే అంటాడు.
బహుశా రాజ్నాథ్ సింగ్ శ్రీశ్రీ సినిమా పాట తెలుసు అనుకుంటా. అగాధమగు జలనిధిలో ఆనిముత్యం ఉన్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే, ఏనాడో ఒక రోజు మాకు అదృష్టం రాకపోతే అప్పటి వరకు మేము ఎదురు చూస్తూనే ఉండం కదా, ఇప్పుడున్న అవకాశాలను కోల్పోయామని చింతించకు, అది స్వయంకృతాపరాధమైనా బాధపడకు అని పద్యం రాసుకోవాలి, పాట రాసుకోవాలి.